హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి. ఎందుకంటే ఇంగ్లీష్లో సెంటెన్సెస్ ఫామ్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తామని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో కూడా మరికొన్ని మిస్టేక్స్ ఏ విధంగా చేస్తాము, ఏ విధంగా చేయకూడదో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హీ వర్ స్లీపింగ్, హీ వర్ స్లీపింగ్, హీ వాజ్ స్లీపింగ్, హీ వాజ్ స్లీపింగ్ అని చెప్పాలి. అతను నిద్రపోతున్నాడు, అతను నిద్రపోతున్నాడు. హీ, షీ, ఇట్‌తో అంటే ఈ 3 సబ్జెక్ట్‌లు వచ్చినప్పుడు పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో వాస్ ఉపయోగించాలి. హీ వాస్ అని రాయాలి. హీ వర్ అని రాయకూడదు. ఐ వర్ వెయిటింగ్ ఫర్ యూ, ఐ వర్ వెయిటింగ్ ఫర్ యూ, ఐ వాస్ వెయిటింగ్ ఫర్ యూ, ఐ వాస్ వెయిటింగ్ ఫర్ యూ. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. ఐతో వాస్ ఉపయోగిస్తాము, వర్ కాదు. దే వాస్ వర్కింగ్, దే వాస్ వర్కింగ్, దే వర్ వర్కింగ్, దే వర్ వర్కింగ్. వారు పని చేస్తున్నారు, వారు పని చేస్తున్నారు. ఎందుకు? దే అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి వర్ ఉపయోగించాలి, వాస్ అనకూడదు. హీ, షీ, ఇట్, ఐతో వాస్ ఉపయోగించాలి. యు, వి, దే వచ్చినప్పుడు వర్ ఉపయోగించాలి. షీ హ్యావ్ ఫినిష్డ్ హర్ వర్క్, షీ హ్యావ్ ఫినిష్డ్ హర్ వర్క్. చూస్తే ఈ సెంటెన్స్ కరెక్ట్‌గానే ఉంది కదా! కానీ షీ హ్యాస్ ఫినిష్డ్ హర్ వర్క్, షీ హ్యాస్ ఫినిష్డ్ హర్ వర్క్. ఆమె తన పని పూర్తి చేసింది, ఆమె తన పని పూర్తి చేసింది. షీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి హ్యాస్ ప్లస్ వి3 ఉపయోగించాలి. హ్యావ్ కాదు, హ్యాస్ ఉపయోగించాలి. ఫినిష్డ్ అనేది వి3, వర్బ్ 3. హ్యాస్ ఫినిష్డ్ అంటే కరెక్ట్. హీ హ్యాస్ వెంట్ హోమ్, హీ హ్యాస్ వెంట్ హోమ్. మరి ఇక్కడ హ్యాస్ ఉపయోగించాము, అయినా కూడా ఎందుకు రాంగ్ అయింది? హీ హ్యాస్ గాన్ హోమ్ అని చెప్పాలి. హీ హ్యాస్ గాన్ హోమ్ అని చెప్పాలి. ఎందుకు? అతను ఇంటికి వెళ్ళిపోయాడు, అతను ఇంటికి వెళ్ళిపోయాడు. హ్యాస్ వచ్చిన తర్వాత వర్బ్ వి3 ఉపయోగించాలి. గో, వెంట్, గాన్. వి3 అంటే ఏంటి? గాన్. మరి ఇక్కడ వెంట్ అనేది వి2, అందుకని రాంగ్. ఐ హావ్ సా దట్ మూవీ, ఐ హావ్ సా దట్ మూవీ, ఐ హావ్ సీన్ దట్ మూవీ, ఐ హావ్ సీన్ దట్ మూవీ. సేమ్. నేను ఆ సినిమా చూశాను, నేను ఆ సినిమా చూశాను. హ్యావ్ తర్వాత వి3 ఉపయోగించాలని చెప్పాం కదా! సీ, సా, సీన్. వి3 ఏంటి? సీన్. కాబట్టి ఈ సెంటెన్స్ రాంగ్. షీ హ్యాస్ ఎట్ లంచ్, షీ హ్యాస్ ఎట్ లంచ్, షీ హ్యాస్ ఈటెన్ లంచ్, షీ హ్యాస్ ఈటెన్ లంచ్. ఆమె భోజనం చేసింది, ఆమె భోజనం చేసింది. హ్యాస్ తర్వాత వి3 ఉపయోగించాలి చెప్పాము. ఈట్, ఏట్, ఈటెన్. ఈటెన్ అనేది వి3. షీ హ్యాస్ ఈటెన్ లంచ్. సో మీకు ఈ సెంటెన్స్ మిస్టేక్స్ పోకూడదు అనుకుంటే మీకు వర్బ్ ఫ్రమ్స్ వచ్చుండాలి. ప్రీవియస్ వీడియోస్‌లలో ప్రతి వీడియోలో ఒక వర్బ్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను విత్ ఎగ్జాంపుల్స్‌తో సహా. ఒకవేళ మీకు వర్బ్ ఫ్రమ్స్ వస్తలేవు, ఈ సెంటెన్స్ మేము చేయలేకపోతున్నామని మీరు అనుకుంటే నేను వర్బ్ ఫ్రమ్స్ గురించి ఒక లాంగ్ వీడియో చేస్తాను. 1 వీక్ లోపలనే చేస్తాను. ఖచ్చితంగా క్లియర్‌గా చెప్తాను. దే హావ్ కేమ్ హియర్, దే హావ్ కేమ్ హియర్, దే హావ్ కమ్ హియర్, దే హావ్ కమ్ హియర్. వారు ఇక్కడికి వచ్చారు, వారు ఇక్కడికి వచ్చారు. హ్యావ్ ప్లస్ వి3 అనాలి. కానీ కమ్, కేమ్, కమ్. వి1, వి3 సేమ్ ఉంటుంది. సందర్భాన్ని బట్టి, సెంటెన్స్‌ని బట్టి వి1 వి3 అని చెప్పేసి మనకు తెలిసిపోతుంది. కానీ ఇక్కడ కేమ్ ఖచ్చితంగా వి2నే పాస్ట్ టెన్స్, అందుకని రాంగ్. దే హావ్ కమ్ హోమ్. వారు ఇక్కడికి వచ్చారు. ఐ హావ్ డిడ్ మై హోంవర్క్, ఐ హావ్ డిడ్ మై హోంవర్క్, ఐ హావ్ డన్ మై హోంవర్క్, ఐ హావ్ డన్ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ చేశాను. ఇక్కడ మీకు ఇలాంటి సెంటెన్స్ అర్థం కావడానికి తెలుగులో కూడా ఇస్తున్నాను. నేను నా హోంవర్క్ చేశాను. చేశాను అంటే ఆల్రెడీ జరిగిపోయింది కదా! మరి డిడ్డా? డన్నా? ఎలా? హ్యావ్ వచ్చింది కాబట్టి వి3 ఉపయోగించాలి. అందుకని డన్. హ్యావ్ ప్లస్ వి3. డూ, డిడ్, డన్. డన్ అంటే వి3. డిడ్ అంటే వి2. అందుకని ఈ సెంటెన్స్ రాంగ్. హి హాస్ రోట్ ఎ లెటర్, హి హాస్ రోట్ ఎ లెటర్, హి హాస్ రిటన్ ఎ లెటర్, హి హాస్ రిటన్ ఎ లెటర్. అతను ఒక ఉత్తరం రాశాడు, అతను ఒక ఉత్తరం రాశాడు. హ్యాస్ ప్లస్ వి3. రైట్, రోట్, రిటర్న్. రిటర్న్ అనేది వి3. ఎక్కువ ఎగ్జాంపుల్స్‌తో ప్రాక్టీస్ చేస్తే క్లియర్‌గా అర్థమవుతుంది, గుర్తుంటుంది కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తున్నాను. ఐ విల్ గోస్ టుమారో, ఐ విల్ గోస్ టుమారో, ఐ విల్ గో టుమారో, ఐ విల్ గో టుమారో. నేను రేపు వెళ్తాను, నేను రేపు వెళ్తాను. విల్ తర్వాత వర్బ్ ఎప్పుడు వి1 ఉపయోగించాలి. ఇక్కడ వి5 ఉపయోగించాము, గోస్ అని ఉపయోగించాము. విల్ తర్వాత గో, వి1 ఉపయోగించాలి. భవిష్యత్తులో చెప్పబోతున్నాం కాబట్టి విల్ గో. షీ విల్ కమ్స్ లేటర్, షీ విల్ కమ్స్ లేటర్, షీ విల్ కమ్ లేటర్.
షీ విల్ కమ్ లేటర్. ఆమె తర్వాత వస్తుంది. ఆమె ఇప్పుడు రాదు, తర్వాత వస్తుంది. షీ విల్ కమ్ లేటర్. సేమ్ విల్ తర్వాత వర్బ్ అనేది V1 ఫామ్ లో ఉండాలి. కమ్ అనేది V1, కమ్స్ అనేది V5. హీ కెన్ స్పీక్స్ ఇంగ్లీష్. హీ కెన్ స్పీక్స్ ఇంగ్లీష్. హీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అనాలి, స్పీక్స్ అనకూడదు. అతను ఇంగ్లీష్ మాట్లాడగలడు. అతను ఇంగ్లీష్ మాట్లాడగలడు. మామూలుగా అయితే కెన్ ఉపయోగించకపోతే హీ స్పీక్స్ ఇంగ్లీష్ అని చెప్తాము. ఎందుకు? థర్డ్ పర్సన్ సింగులర్ హీ కాబట్టి స్పీక్స్ అని చెప్తాము. కానీ కెన్ ఉపయోగించినప్పుడు చెప్పకూడదు. ఎందుకు? కెన్ తర్వాత వర్బ్ V1 ఫామ్ లోనే ఉండాలి. విల్ తర్వాత ఉండాలి, కెన్ తర్వాత ఉండాలి, డిడ్ తర్వాత ఉండాలి. ఐ కెన్ టు హెల్ప్ యూ. ఐ కెన్ టు హెల్ప్ యూ. ఐ కెన్ హెల్ప్ యూ. టు అని ఉపయోగించకూడదు. నేను మీకు సహాయం చేయగలను. నేను మీకు సహాయం చేయగలను. ఐ కెన్ హెల్ప్ యూ. కెన్ తర్వాత టు ఉపయోగించము. కెన్ తర్వాత V1 ఉపయోగిస్తాము. యూ షుడ్ టు స్టడీ. యూ షుడ్ టు స్టడీ. యూ షుడ్ స్టడీ. యూ షుడ్ స్టడీ. మీరు చదువుకోవాలి. మీరు చదువుకోవాలి. షుడ్ ప్లస్ V1. షుడ్ తర్వాత కూడా టు అవసరం లేదు. షుడ్ తర్వాత V1 ఉపయోగిస్తాము. షుడ్ V1. షుడ్ స్టడీ. యూ షుడ్ స్టడీ. యు మస్ట్ టు గో నౌ. యు మస్ట్ టు గో నౌ. యు మస్ట్ గో నౌ. మళ్ళీ టు అవసరం లేదు. యు మస్ట్ గో నౌ. మీరు ఇప్పుడు వెళ్ళాలి. మీరు ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. మస్ట్ తర్వాత కూడా V1 ఉపయోగిస్తాము. మస్ట్ తర్వాత టు ఉపయోగించము. హీ మే కమ్స్ టుడే. హీ మే కమ్స్ టుడే. హీ మే కమ్ టుడే. హీ మే కమ్ టుడే. అతను ఈరోజు రావచ్చు. అతను ఈరోజు రావచ్చు. మే తర్వాత కూడా V1 ఉపయోగించాలి. కాబట్టి కమ్ కరెక్ట్. హీ మే కమ్. హీ మే కమ్స్ రాంగ్. ఐ వాంట్ గో హోమ్. ఐ వాంట్ గో హోమ్. ఐ వాంట్ టు గో హోమ్. ఇంతకుముందు టూ రాస్తే రాంగ్ అయింది. ఇప్పుడు టూ రాయకపోతే రాంగ్ అయింది. ఐ వాంట్ టు గో హోమ్. నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అంటే ఐ వాంట్ టు గో హోమ్. నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. వాంట్ తర్వాత యాక్షన్ చెప్పేటప్పుడు టు ప్లస్ V1 ఉపయోగించాలి. ఇక్కడ టు ప్లస్ గో యాక్షనే కదా. షీ వాంట్స్ గో అవుట్ సైడ్. షీ వాంట్స్ గో అవుట్ సైడ్. షీ వాంట్స్ టు గో అవుట్ సైడ్. షీ వాంట్స్ టు గో అవుట్ సైడ్. ఆమె బయటకు వెళ్ళాలనుకుంటుంది. ఆమె ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది? బయటకు వెళ్ళాలనుకుంటుంది. వాంట్ ప్లస్ టు ప్లస్ V1 స్ట్రక్చర్ ఉపయోగించాలి. వాంట్ టు గో. వాంట్స్ గో అనకూడదు. వాంట్స్ టు గో అనాలి. ఐ ఎంజాయ్ టు రీడ్ బుక్స్. ఐ ఎంజాయ్ టు రీడ్ బుక్స్. ఇప్పుడు మళ్ళీ టూ రాస్తే రాంగ్ అయింది. ఎందుకు? ఐ ఎంజాయ్ రీడింగ్ బుక్స్. ఐ ఎంజాయ్ రీడింగ్ బుక్స్. నాకు పుస్తకాలు చదవడం ఇష్టం. నాకు పుస్తకాలు చదవడం ఇష్టం. ఎంజాయ్ తర్వాత సాధారణంగా ఇంగ్ ఫామ్ ఉపయోగిస్తాము. ఎంజాయ్ రీడింగ్, ఎంజాయ్ రైటింగ్, ఎంజాయ్ లెర్నింగ్. ఈ విధంగా ఎంజాయ్ టు రీడ్ అనకూడదు. హీ ఎంజాయ్స్ టు ప్లే క్రికెట్. హీ ఎంజాయ్స్ టు ప్లే క్రికెట్. హీ ఎంజాయ్స్ ప్లేయింగ్ క్రికెట్. హీ ఎంజాయ్స్ ప్లేయింగ్ క్రికెట్. అతనికి క్రికెట్ ఆడటం ఇష్టం. అతనికి క్రికెట్ ఆడటం ఇష్టం. సేమ్ ఎంజాయ్ తర్వాత ఇంగ్ ఫామ్ ఉండాలి. ఎంజాయ్స్ ప్లేయింగ్, ఎంజాయ్ ప్లేయింగ్. ఇక్కడ ఎస్ వచ్చింది. ఎందుకు? థర్డ్ పర్సన్ సింగులర్ ఈ అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి హీ ఎంజాయ్స్. ఐ అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఎంజాయ్ అని చెప్పాము. ఇప్పుడు హీ అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఎంజాయ్స్ అన్నాము. ఇది ఒకటి మీరు గమనించాలి. ఐ డిసైడెడ్ గోయింగ్ దేర్. ఐ డిసైడెడ్ గోయింగ్ దేర్. ఐ డిసైడెడ్ టు గో దేర్. ఐ డిసైడెడ్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నేను అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నేను అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. డిసైడ్ తర్వాత సాధారణంగా టు ప్లస్ V1 ఉపయోగిస్తాము. డిసైడెడ్ గోయింగ్ అనకూడదు. ఇక్కడ మనం ఏదైనా రాసుకోవచ్చు వర్బ్, కానీ V1 ఫామ్ లో ఉండాలి. సందర్భాన్ని బట్టి సెంటెన్స్ కరెక్ట్ ఫామ్ అయ్యేటట్టుగా ఐ డిసైడెడ్ టు గో దేర్. ఐ డిసైడెడ్ టు కమ్ హియర్. ఐ డిసైడెడ్ టు రైట్ దేర్. ఈ విధంగా ఎలా అయినా రాసుకోవచ్చు, కానీ వర్బ్ మాత్రం V1 లో ఉండాలి. షీ డిసైడెడ్ టు వెంట్ హోమ్. మరి ఇక్కడ డిసైడెడ్ రాసాము, టు కూడా రాసాము. మరి ఎందుకు రాంగ్ అయింది? షీ డిసైడెడ్ టు గో హోమ్. షీ డిసైడెడ్ టు గో హోమ్. ఆమె ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఆమె ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. డిసైడెడ్ టు గో హోమ్. V1 రాయాలి కదా. మనం ఏం రాసాము? V2 రాసాము. అందుకని టు తర్వాత V1 రావాలి. ఐ లైక్ టు రీడింగ్ బుక్స్. ఐ లైక్ టు రీడింగ్ బుక్స్. ఐ లైక్ రీడింగ్ బుక్స్. ఐ లైక్ రీడింగ్ బుక్స్. నాకు పుస్తకాలు చదవటం ఇష్టం. నాకు పుస్తకాలు చదవటం ఇష్టం. లైక్ తర్వాత రీడింగ్ అనాలి, లేదా టు రీడ్ ఉపయోగించవచ్చు. కానీ టు ప్లస్ ఇంగ్ ఫామ్ ఉపయోగించకూడదు. టు తర్వాత V4 ఫామ్ రాకూడదు.
కానీ ఐ లైక్ టు రీడింగ్ అనకూడదు. ఐ లైక్ టు రీడ్ బుక్స్. ఐ లైక్ రీడింగ్ బుక్స్. టు రాస్తే రీడ్ అని రాయాలి. వి1 ఫామ్‌లో రాయాలి. టు రాయకపోతే వి4 ఫామ్‌లో రాయాలి. ఇదొక్కటి అబ్జర్వ్ చేయాలి. హి ఈస్ ఇంట్రెస్టెడ్ ఆన్ మ్యూజిక్. హి ఈస్ ఇంట్రెస్టెడ్ ఆన్ మ్యూజిక్. హి ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్ అనాలి. ఆన్ మ్యూజిక్ అనకూడదు. అతనికి సంగీతం మీద ఆసక్తి ఉంది. అతనికి సంగీతం మీద ఆసక్తి ఉంది. ఇంట్రెస్టెడ్ తర్వాత సరైన ప్రిపోజిషన్ ఇన్. సో ఇదండి ఈ వీడియో. ఈ వీడియోలో చెప్పబడిన మిస్టేక్స్ కూడా మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ మిస్టేక్స్ మీ రియల్ లైఫ్‌లో సెంటెన్సెస్ రాసేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఈ మిస్టేక్స్ అనేది రిపీట్ చేయకుండా ఉండండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్, కీప్ ఇంప్రూవింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ లెసన్. థాంక్స్ ఫర్ వాచింగ్.